నమస్తే 3 న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం. సోమశిల ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉపాధి హామీ పనుల్లో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు. మంత్రి పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారతదేశం మలేషియా మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో వివిధ అంశాలపై వారు చర్చించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. శ్రీ సిటీలో 15 సంవత్సరాల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్ను ఐటీ ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనపడతారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. దేశంలో హైదరాబాద్లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలున్నాయి. హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉంది. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో ఏర్పాటైన పారిశ్రామిక జోన్లలో సేజ్ డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, FMCG పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. $4.5 బిలియన్ పెట్టుబడుల సాధన గొప్ప విషయం. $4 బిలియన్ ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. Always I am having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. What all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the 4th time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy, day by day development has taken place. If you go to any country today, Indians are inevitable for any development. IT means Indian. For every 4 IT professionals in the world, one is Indian.
Among Indians, out of 4, 1 is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలు, నిర్లక్ష్య ధోరణితో సాగునీటి ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. అన్నదాతలు అవస్థలు పడ్డాడు. పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రిపోర్టు శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు. కడార 2020-21 ఏదైతే అన్నమయ ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఆప్రాన్ కూడా దెబ్బతినింది. అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంతరంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి, రాష్ట్రానికి. అందుకే మొన్న మనం చూశాం. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం, కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మారిగా 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూశారా? మీరు ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా? ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు. బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివ్వేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరొచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యం. నేను అందుకని ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమశిల 2 కలిపితే 146 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ 2 కాకుండా నేను ఈరోజు రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నా, నీరు సంపద. ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను. సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం, అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టాం, అదే మరి ఊట చెరువులు దువ్వాం, ఇంకో పక్క ఫామ్ పాండ్స్ కూడా దువ్వాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక, ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా 2-3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లో భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేదే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగం పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా వేసినట్లుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి సోమవారం జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తనిఖీలు చేయడం లేదు, సోషల్ ఆడిట్ సడలకు హాజరు కావడం లేదు,
క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందిపై పథక సంచాలకులకు నియంత్రణ లేదనే వాస్తవాలు నా దృష్టికి వచ్చాయి. క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక మీదట పనితీరు మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ మీటింగ్లో నాతో పాటు పాల్గొంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే 2014 నుంచి 2019 వరకు మన గ్రామీణ మన్రేగా ఎట్లా జరిగినాయి వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్ళాల్సి. ఫుడ్ పాయిజన్ తో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పిల్లలను ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. 92 మంది పిల్లలు ఉండగా వారిలో 82 మందికి అస్వస్థతకు గురయ్యారని, 3 చనిపోయారని, కేజీహెచ్లో 14 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి అనిత తెలిపారు. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళని పంపిస్తారని వెల్లడించారు. అందరూ చాలా చిన్నపిల్లలని, ఈ ఘటన చాలా బాధాకరమని మంత్రి అనిత వాపోయారు. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దానివల్ల ఇంతటి ఘోరం జరిగిందని, పాస్టర్ కిరణ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని మంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించామన్నారు. బయట ఫంక్షన్ నుండి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఆమె చెప్పారు. అసలు ఫుడ్ ఎవరు పంపారు, సమోసాలు ఎవరు తెచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోటుకు తీసుకొస్తారని మండిపడ్డారు. ఇలాంటి హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్లోజ్ చేయాలన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో అలాంటివి 2 ఉన్నట్లు గుర్తించామని, వెంటనే వాటిని మూసివేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అనిత చెప్పారు. లోపల పోలీసులు బయట తీసుకోవడానికి కొద్దిగా ఎక్స్ప్రెసెస్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెసెస్లో ఫ్రెండ్స్ అనేది కొద్దిగా ఆడుతున్నారు. कुछ कलपुटकीवा हमने तटगन कलपुटकीवा ये धन का
అన్ని చేసుకుంటాం సేమ్ కేసు రవి సిందేరి రవి డిహైడ్రేషన్ కిడ్నీ ఫంక్షన్స్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు మంత్రి కందుల దుర్గేష్ అన్నవరప్పాడులో మృతుడు కుటుంబానికి జనసేన క్రియాశీల సభ్యత్వం 5 లక్షల చెక్కు అందజేత. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతమ్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అన్నవరప్పాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పోపుపు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మృతుని కుటుంబానికి మంజూరైన 5 లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ జన సైనికులకు అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు మృతి చెందిన జన సైనికుల కుటుంబాలని ఆదుకోవడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఎంతో మందికి ఇది ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పెరవలి మండల అధ్యక్షుడు పిప్పర్ రవి, పొప్పపు నాగేశ్వరరావు, ఆకుల సుబ్బారాయుడు, బొలిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు, రూపకల్పన చేశారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సమావేశాలకు కానీ బహిరంగ సభలకు కానీ పెద్ద ఎత్తున జనం రావటం, మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 4 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి తాను కూడా కొంత డబ్బు దానికి జమ చేసి క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల సభ్యత్వాన్ని తీసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఏ చిన్న ప్రమాదం జరిగినా, పెద్ద ప్రమాదం జరిగినా, మామూలు చిన్న చిన్న ప్రమాదాలు అయితే 50,000, 70,000 అలాగా, పెద్ద ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి రక్షణగా నిలబడినటువంటి కార్యక్రమంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అనేక మంది ప్రమాదాల బారిన పడినటువంటి క్రియాశీలక సభ్యులకి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇవాళ దాదాపు ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకునే వాళ్ళు సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ స్కూల్లో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదులతో స్పందించిన ఎమ్మెల్యే స్కూలుకు విచ్చేసి వండిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బిల్లు అన్నీ ఆగిపోయినాయండి. పిల్లలకి ఏదన్నా ఇక్కడే దగ్గర ఏదైనా భోజనం చేయడానికి ఎక్కడ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళి తిని అక్కడ శుభ్రం లేకుండా చేసుకునే దాని బదులు ఇక్కడ బోర్డు ప్లేస్ ఉంది, మళ్ళీ పళ్ళలో లేకపోతే ఎక్కడే కూర్చొని చేస్తారు కదా. దూరం అలా దూరం పట్టుకెళ్ళి మరి ఈ రోజున
నరసాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం, మరి ఇక్కడ చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమానులు కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. మన ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా ఒక మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా ఒక మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు, దాన్ని కూడా మరి 1 year నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ కూడా కట్టించి ఈ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి, ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయించమని చెప్పి నేను అధికారులు చెప్పడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని, ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, అది చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి సహకరించారు. దయచేసి మేము హెచ్ఎం గారు ఒకటి శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీ సిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం అది ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు. విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాల 12వ తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాల 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5, 2, 3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం, మేమేదో పారిశ్రామికవేత్తలకో లేదా పరిశ్రమలకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్సెంటివ్స్ 2019కు ముందు గత 2014-19 మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి, ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు, లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పి ఏ రోజు చెప్పలేదు. దాదాపు 2,900 కోట్ల పైచిలకు ఇన్సెంటివ్స్ని విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి
ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు 950 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు 13,000 విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠ ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. 17 మంది అరెస్ట్, 6 చిన్నారుల రక్షణ. చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్తే.